తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న నేలపై శాశ్వత హక్కుల కోసం సాగిన దశాబ్దాల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడబోతోంది. మంగళగిరి ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములో నివసిస్తున్న దాదాపు 3,000 మందికి మన ఇల్లు మన లోకేష్ పేరిట 2వ విడత శాశ్వత పట్టాలు నేడు రేపు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే వారికి ఆ భూములపై ఎలాంటి అధికారిక హక్కులు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కాని పరిస్థితి. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జటిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన లోకేష్ అధికారంలోకి వస్తే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2025 ఏప్రిల్ నెలలో మంగళగిరి రత్నాల చెరువు, ఎర్రబాలెం, నీరుకొండ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3,002 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన భూములను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు. మలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 3,000 మందికి శాశ్వత పట్టాలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లను ఇవాళ రేపు లోకేష్ పంపిణీ చేయనున్నారు. 2వ విడతలో పంపిణీ చేయనున్న పట్టాల విలువ ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ప్రకారం సుమారు 1,000 కోట్ల రూపాయలుగా ఉంది. మంగళగిరిలో 92.12 ఎకరాలు, నవ్వులూరులో 8.46 ఎకరాల భూములు సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నాయి. దీనివల్ల 1,622 నివాస గృహాలు ప్రభావితమై దీర్ఘకాలంగా ఆస్తి రిజిస్ట్రేషన్పై ఆంక్షలు ఉన్నాయి. ఫలితంగా బదిలీ, వారసత్వం, సంక్రమణ వంటి చట్టబద్దమైన లావాదేవీలకు ఇప్పటి వరకు అవకాశం లేకుండా పోయింది. ఈ స్థలాలపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డీఓ ద్వారా ధృవీకరించిన ప్రాపర్టీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లను మంత్రి లోకేష్ అందజేయనున్నారు. అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా బకింగ్హామ్ కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలోని కేఎల్ రావు కాలనీలో అక్రమదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. అక్రమదారులకు పునరావాసం కల్పించేందుకు ఆత్మకూరు లేఅవుట్లో 34 ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. పంపిణీకి ప్రతిపాదించిన మొత్తం 81 పట్టాలలో తాడేపల్లి మండలంలో 47, మంగళగిరి మండలంలో 34 కేసులు ఉన్నాయి. 150 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగినవి మొత్తం 906 క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రతిపాదించారు. వీటిలో 630 పట్టాలు తాడేపల్లి మండలానికి చెందినవి కాగా 276 పట్టాలు మంగళగిరి మండలానికి చెందినవి ఉన్నాయి.